హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్నూల్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో చికెన్ కర్రీ గ్రేవీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బిర్యానీలోకైనా, రైస్లోకైనా లేదా రోటీస్లోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీకి మనం చేసే మసాలాతోనే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. మనం కారం మసాలా ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం మసాలా తయారు చేద్దాం. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటో ముందుగా ఎండుమిర్చి ఇలా నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఎండుమిర్చి నీళ్ళతో సహా ఒక మిక్సీ జార్లో వేసుకొని అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటాస్ కూడా ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకోండి మిక్సీ జార్లో, వీడియో మిస్ అయింది. జీడిపప్పు కూడా వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని ముందుగా సాల్ట్, కారం కలిపి పెట్టిన చికెన్లోకి ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకొని సేమ్ మళ్ళీ అది ఆయిల్లోని ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే అనాస పువ్వు కూడా వేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని మనం ముందు మసాలా కలిపి చికెన్ పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ని ఇలా వేసుకోవాలి. ఇలా చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా వాటర్ అయితే ఎలా వచ్చిందో. మనం మూత తీసి మధ్య మధ్యలో ఇలా చికెన్ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే చికెన్ అనేది మనకి బాగా ఫ్రై అవుతుంది అడుగు పట్టకుండా. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ అనేది ఉడుకుతుంది. ఇంకా మనం ఈ చికెన్లో వాటర్ ఏమి వేయవసరం లేదండి. మనకి చికెన్లో నుంచి సపరేట్ అయిన వాటరే సరిపోతుంది చికెన్ ఉడకడానికి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఇలా ఈ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. మనం వాటర్ ఏమి వేయవసరం లేదు. ఇంకా మసాలా, కారం కూడా ఏమీ వేయవసరం లేదు. మనం ఆల్రెడీ అన్నీ చికెన్లో వేసి కలిపేసుకున్నాం కదా. ఇలా చికెను సగం వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ కూడా ఇప్పుడు చికెన్లోకి వేసుకోవాలి. ఇలా చికెన్లోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది దగ్గరగా అయ్యేంత వరకు. చూసారు కదా చాలా సింపుల్గా చికెన్ కర్రీ తయారు చేసుకోవచ్చండి.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా మీరు చికెన్ కర్రీ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం దేంట్లోకైనా సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది. రైస్లో కానీ, బిర్యానీ కానీ, చపాతీలో కానీ ఈ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ అయితే ఎంతో టేస్టీగా జ్యూసీగా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, చికెన్ కర్రీ అయితే చాలా ఎమ్మీగా కనిపిస్తుంది, జ్యూసీగా గ్రేవీగాన. ఇలా ఒకసారి ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసి చూడండి డిఫరెంట్ స్టైల్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి కర్రీ చేయడానికి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక పైన కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో గ్రేవీగా ఎమ్మీగా కనిపిస్తుంది చికెన్ కర్రీ అయితే. ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.